కుంభరాశి వారికి వ్యాపార వ్యవహారాలలో మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఎంతో మందితోటి మీకు ఉన్నటువంటి స్నేహ సంబంధాల వలన మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలలో మంచి విజయాలను పొందగలుగుతారు. వృత్తిరీత్యా కావచ్చు, కార్యాలయంలో కూడా మంచి మార్పులు ఏర్పడతాయి. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నవారు, హయ్యర్ పోస్ట్ లో ఉన్నవాళ్ళు మీ మీద మంచి అభిప్రాయంతో ఉండడము ఇది మీకు కాస్తంత పాజిటివ్ ఎనర్జీని ఇవ్వటానికి కాస్తంత మంచి విషయాలకు కారణమవుతుంది. వ్యాపార నిమిత్తం కూడాను మౌత్ పబ్లిసిటీ పెరగడము, లేదా మీరు చేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా పబ్లిసిటీ కూడా మరింత వేగంగా పుంజుకోవడము మంచి ఫలితాలకి కారణమవుతుంది. కొంతమంది స్నేహితులు ఇచ్చే సలహాల ద్వారా కొత్త పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపార నిమిత్తం అనుకూలంగా ఉంటుంది. క్రితం నష్టపోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు, పొందగలుగుతారు. వ్యాపార అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు ఈ యొక్క ఎక్విప్మెంట్ విషయంలో కావచ్చు, లేదా కొత్త వారిని ఉద్యోగంలో చేర్చుకోవడం కావచ్చు, సమస్త అభివృద్ధి కోసం మీరు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయమును అనుకూలంగా ఉంటుంది, బాగుంటుంది. అయిన వాళ్ళతో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, స్వల్పమైనటువంటి చికాకులు, మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. శుక్రుడు రాహు కలయిక వలన ఎంతటి వాళ్ళకైనా కూడా హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి వస్తాయండి. అంటే మనం ఒక 100 అడుగులు వేయగలుగుతాం, అవతల వాళ్ళు కూడా ఒక 100 అడుగులు వేయగలుగుతారు, మధ్యలో కలుసుకోగలుగుతాం. అలా ఉండదనమాట. నేను ఒక 10 అడుగులు వేస్తా, అవతల వాళ్ళు 190 అడుగులు వేసి నా దగ్గరికి రావాలి అన్నటువంటి ఆలోచనలు, ఆ విధమైనటువంటి హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్, రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అసలు చాలా టూ మచ్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటికి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండండి. సాధ్యమైనంత వరకు అవతల వాళ్ళు 100 అడుగులు కూడా వెయ్యరు, మనమే 150 వేసేద్దాం అన్నటువంటి ఆలోచనతో మీరుంటేనే మంచిది. జీవిత భాగస్వామి కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఏదైనా కానీ హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పెట్టుకోవద్దు. మీరు అతిగా మాత్రం ఊహించుకోవద్దు. మీకు ఎవరైనా ఎదురొచ్చి ఏదైనా చేస్తే మంచిది, అంతవరకే. హ్యాపీగా ఫీల్ అవ్వండి. మళ్ళీ మళ్ళీ వాళ్ళు అలానే చేయాలని మాత్రం మీరు అనుకోవద్దు. మీరు గట్టిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు కాలభైరవ స్తోత్రాన్ని పఠించండి, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ప్రత్యేకంగా విద్యార్థులు రాబోయే మహాశివరాత్రి రోజున దక్షిణామూర్తి హోమాన్ని జరిపించండి. విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.